గ్రామాల్లో ఉన్న కోతుల బెడదను నివారించడానికి ఆర్మూర్కు చెందిన ఈ మహేష్ గులేరా తయారు చేసి అమ్ముతున్నాడు. వాటి వినియోగం ఎలా చేయాలో కూడా చెప్పారు. గ్రామాల్లో కోతులు మంకీస్ బెడద వల్ల పంటలకు ఇండ్లకు చాలా వాటికి నష్టం జరుగుతుంది. సౌండ్కి వాడిపోతాయి. సౌండ్ ఇప్పుడు అట్లా వాడిపోయాయి, ఇట్లా వచ్చినాయి కదా, కానీ ఎట్లా అంటే అట్లా వాడిపోతాయి. అది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇబ్బంది పడే వాళ్ళకు పనికి వస్తాయి అన్నట్టు. హోల్సేల్లో కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఇట్లా తయారు చేయాలని మీకు ఐడియా ఎట్లా వచ్చింది? అంటే మేము మా చుట్టాలు ఇట్లా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మన నిర్మల్లో ఉన్నారు, మన ఇది గజ్వేల్లో ఉన్నారు, కేసీఆర్ గారిని. అయితే వాళ్ళ దగ్గర చూసినామన్నట్టు. చూసి మేము ఇక్కడ ఆర్మూర్లో ఉన్నాం కదా, అయితే ఇక్కడ మేము కూడా ఇట్లా చేయడానికి నేర్చుకున్నాం. కొన్ని రోజులు బట్టి నేర్చుకొని మేము కూడా ఇక హోల్సేల్లో ఇస్తున్నాము. ఇట్లా మన కిరాణా షాపులు ఉంటాయి కదా, వాళ్ళకి హోల్సేల్లో ఇస్తున్నాము. ఇట్లా బట్టి ఇట్లా చూసుకొని ఇట్లా సౌండ్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. మళ్ళీ ఒకసారి వస్తుంది. సౌండ్ అట్లా వాడుతుంది. మంచి ఐడియా చేసినాం. మరి ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మన బేగం బజార్ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి తెప్పిస్తున్నాం. ఫోన్ చేస్తే అంటే దీంట్లో పంపిస్తారు. ఏమేమి ఉపయోగిస్తారు? మెటీరియల్ ఏమేమి ఉపయోగిస్తారు ఇలా? అది నాకు మా అన్నయ్య. ఇప్పుడు తయారు చేసేది మీరేనా లేకుంటే నువ్వు కొనుక్కుంటావు? అంటే అక్కడ నుంచి ఇది లబ్బర్లే వస్తాయి. ఈ లబ్బర్లు, ఈ రిక్కలు, ఈ బెల్టులు, ఇవి ఇట్లా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఇవి ఇట్లా వేసుకొని ఇవి టైలు ఉన్నాయి కదా, ఇవి మనము చేసుకొని అవి కట్ చేసుకోవాలి. అయితే ఇది గులోరు లెక్క పనిచేస్తుంది. గులోరు లెక్క అయిపోతుంది ఇది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.